గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక ఇందిరా శక్తి క్యాంటీన్ నందు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మహిళలకి సన్మానం అలాగే స్వీట్ పంపిణీ కేకు కటింగ్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మోతి రామ్ శ్రీనిధి, రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, మెప్మా టీఎంసీ ఉష, మెప్మా కోజ్ అరుణ, భాగ్యమణి, రేణుక, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సునీత, మెప్మా స్టాఫ్ ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మాకు అంటే కావాల్సిన తినద్దనే చేసినాం అంత ఎవరికి ఇచ్చి మా టీఎంసీ గారు ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎదగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సన్మానాలు ఎన్నో పొందాలని కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎన్నుకోండి, మమ్మల్ని ఆడుకోవాలని అన్ని ముందు మాకు అవకాశాలు కల్పించాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సిఓలు కూడా చాలా సపోర్ట్ ఇస్తారు మాకు. సిఓలు కూడా ఇలాగే ముందు ముందు మంచి సన్మానాలు పొందాలని ఓకే దుప్పలు బాగా ఎందుకంటే ఎంత పది ఇంకా చెప్పు. రెండు చైర్ కట్టి చేసేవాళ్ళు కీలక అధ్యక్షులు సునీత గారికి చిరు సన్మానం. కారణం ఏంటంటే వాస్తవానికి క్యాంటీన్ అనేది అక్కడ కలెక్టర్ ఆఫీస్ క్యాంటీన్ కంటే కూడా మన క్యాంటీన్ చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రెడీమేడ్ రూమ్ తీసుకుని చేశారు. ఇది కంప్లీట్ ఫౌండేషన్ కాని ఉండే. ఓకే, సో కాబట్టి ఇది చాలా నిజంగా గర్వించే విషయమే. మనకి ఇంకో విషయం ఏంటంటే అడిషనల్ కలెక్టర్ గారు మనం చెప్పారు, సునీత కూడా చెప్పారు, ఈ ఏరియాలో ఎలక్షన్ కానీ ఈ ఏరియాలో ఇక్కడ నుంచి అవసరం బెజ్జూరు వరకు కూడా ఎక్కడ కూడా ఒకవేళ ఏదన్నా భోజనాలు కానీ తర్వాత ఇంకేమన్నా అవసరం ఉన్నామో ఖచ్చితంగా నేను చెప్తాను. దానికి రెడీ ఉందని చెప్పేసి మ్యాన్ పవర్ పెంచుకోండి, అన్ని రకాలు పెంచుకున్నప్పుడు ఆ పవర్ ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ, ఓవీలకి, మరి ఆర్పీలకి, మేడమ్స్కి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఈ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా మా టీఎల్ఎఫ్ సునీత ప్లస్ రాజేంద్ర ఇంకా ఇద్దరు ముగ్గురు మొత్తం కలిపి 5 సభ్యులు కూడా చాలా మంచిగా, అంటే మేము అనుకున్నాం ఎట్లా నడిపిస్తారో ఏంటో అనేది, కానీ వీళ్ళు ఇంత హార్ట్ఫుల్గా, అంటే ఎవరు ఇట్లా ఆర్డర్ ఇచ్చినా కూడా చేసి వెంబడే పంపించడము, ఎక్కడికైనా కూడా కాదు అనేది లేకుండా సునీత ప్రతి దానికి ముందుండి, మరి దీంట్లో ఎక్కువ చెప్పాలంటే సునీత వాళ్ళ అందరూ కూడా ఏదైనా కూడా
సార్లది మరి ఆర్ఎస్ సార్ కానీ మోదనం సార్ కానీ మేడం కానీ సిఓ మేడమ్స్ కానీ ప్రతి ఒక్కరి కూడా సహకారం లభించింది. అందువలనే ఈరోజు ఇంత మంచిగా క్యాంటీన్ రన్ అవుతుంది, ఎదగలుగుతుంది. మేము అందరం కూడా మంచిగా ఇంకా చాలా మంది కూడా పెట్టుకొని ఇంకా ఏదైనా నడిపించుకోవాలని భావిస్తున్నాం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు అసలు జీరో నాలెడ్జ్ ఏమీ తెలియదు. ఎట్లా ఉండాలి ఏంటనేది వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మాత్రం ఎవరు ఎదిగినా ఎదగకపోయినా నేను ఎవరిని ఇంతవరకు చూసినా చూడకపోయినా నాకు మాత్రం నా మహిళలు అంటే నా గ్రూప్ తరఫునే కావచ్చు, నా పిల్లలకు ఓవిలం కానీ నాకున్న గ్రూపులే నాకు పెద్ద దిక్కై నన్ను ముందుకు నడిపించింది. నేను ఒక మార్కెట్లో ఒక స్థానాన్ని పొందినా అంటే మాత్రం ఖచ్చితంగా నా మొబైలు, నా ఆర్పీలు, నా సమస్య నాకు చైతన్య బ్యాంకు వాళ్ళు వీళ్ళ ద్వారానే నేను షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడు 10 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. నా కిందనే ఇప్పుడు 12 మంది వచ్చారు. వాళ్ళు కూడా నేను నా ముందే కాదు నా వెంట కూడా ఈ మేడం చాలా మంచిది, నాకు పని ఇచ్చింది. నేను ఆ మేడం ద్వారా నేను ఒక స్థాయిలో ఉన్నానని నా వర్కర్స్ కూడా చాలామంది నేను ఉన్నా లేకపోయినా నా షాప్ని మంచిగా నడిపిస్తారు. నా షాప్ కూడా ఇప్పటికీ కూడా మంచిగా నడుస్తాను. మహాలక్ష్మి కోరిక దాని తరఫున అంటే నేను తీసుకున్న రుణాల వల్లనే బ్యాంకు రుణం కానీ సమైక్య రుణం కానీ శ్రీనిధి రుణం కానీ ఆ రుణాల వల్లనే నేను ఒక స్థాయికి ఎదుగుతున్నాను. ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా నేను ఇదే పేరు చెప్తాను, చూస్తాను. అందరికీ కూడా ఇదే పేరు చెప్తాను. అలాగనే ఇంకొక నలుగురు కాదు 10 మంది కూడా రుణం తీసుకున్నామంటే ఏదన్నా అంటే దాని బాధ్యతగా మనకి ఏం పని వస్తుంది, మనం ఏ బిజినెస్ పెట్టుకుంటే డెవలప్ అవుతామో ముందు మనకు ఐడియా ఉండాలి. ఆ ఐడియా ద్వారా లోన్ తీసుకొని నాలాగే డెవలప్ కావాలని నేను అందరినీ కోరుకుంటాను. ఎన్ని మోగినాయి. అందరికీ నమస్కారము. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చేసిన మన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆర్పీలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్థాయికి ఎదిగినామంటే మనము బ్యాంకు రుణాలు, శ్రీనిధి లోన్లు అవన్నీ తీసుకొని కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చాము. ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు మన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పెట్టి ఇలా మహిళా దినోత్సవం చేసుకుంటామని నేను అనుకోలేదు నిజంగా. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మామూలుగానే చేసుకున్నాం, ప్రతిసారి కూడా గొప్పగా చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడైతే నాకైతే చాలా ఆనందంగా ఉంది. మన క్యాంటీన్లో మన సొంతగా పెట్టుకున్న మన క్యాంటీన్లో ఇంత మంచిగా మహిళలందరూ వచ్చి మహిళా చేసుకుంటున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంలు ఇట్లాంటి మహిళలకు ఇట్లాంటి మన స్కీమ్స్ పెట్టిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. విధంగా ఎందుకంటే ఇప్పుడు నేను ఒకదాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను చేయగలుగుతానా లేదా అనే భయం ఒకటి నాకు ఉండేది. కాకపోతే మా ఆయన సపోర్ట్ నాకు ఎక్కువ ఉంది. నిజం చెప్పాలంటే అది ఏమైనా కానీ నష్టమైనా లాభమైనా ముందడి వేసి చేద్దాం, అప్పు తీసుకునైనా అది రూపాయి అయినా మనం నష్టపోయినా కడదామన్న ఉద్దేశంగా మేము ముందుకు వచ్చి మేము గ్రూపులలో రుణాలు తీసుకొని ఈ మహిళా శక్తి భవనం ఏర్పరచుకొని మేము దీన్ని నిర్మించడం జరిగింది. దాంట్లో నాకు సపోర్ట్గా మా గ్రూప్ సభ్యులు కూడా మా ఓబీలు ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్ నుండి ఒక్కొక్క ఓబీలు 5 మెంబర్లుగా రావడం జరిగింది. నాకు సపోర్ట్గా వాళ్ళు ఇప్పటి వరకు ఉంటున్నారు. ఇక ముందు కూడా వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. ఇట్లనే ఇంకే స్కీములు పెట్టిన గ్రూపులు కానీ ఇట్లాంటి స్కీములు అభివృద్ధి చెంది వాళ్ళ కుటుంబాలు పోషించుకొని పై
వివోలు ఎవరొకటి అల్లు ఉంటారు కామన్గా 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకటి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు అట్లా ఉంటారు. కానీ మనం ఉన్నది సెర్ప్ అంటే 15 మండలాలు ఉంటాయి, ఇది ఒకటి 16 అయితే అయినప్పటికీ మీరు టాపుడు హోప్. ఎందుకంటే ఎక్కడ కూడా వివో మీటింగ్ కానీ సెలెక్ట్గా ఎవరు పోరు అసలు. కానీ మన దగ్గర ప్రతి ఒక్క ఆర్టీ వివో ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ చాలా బాగా వర్క్ చేసి అది అందరికి ఇప్పుడు కావాలనుకున్నాం. ఎందుకంటే మెప్మా దాదాపు స్టేట్ ఫిక్చర్ డిసెంబర్ వరకు 100% బ్యాంక్ లీకేజ్ కానీ శ్రీనిధి కానీ డిస్బర్స్మెంట్ అయినా తర్వాత సేమ్ మన రికవర్ అయినా రికవర్ అంటే డిస్బర్స్మెంట్ ఓకే, బట్ రికవర్లు చాలా పెద్ద సమస్యలు ఇప్పుడు మనం మారుతుంది. కాబట్టి దాంతోపాటు 2 ఎస్ఎల్ఎఫ్లు మనకు ఒక డిస్టర్బెన్స్ కావడం ఇవన్నీ మనకి ఇప్పుడు 12 తారీఖులు మనకు కొంత ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి కొంచెం బాధాకరమైన విషయం. సో దయచేసి సార్ ఇప్పుడే ఇప్పుడు 2 days టైం ఉన్నది. ఈ సందర్భం చేసిందంటే ఏదన్నా ఒక సండే మండే కిలోమీటర్. సో కాబట్టి ఎంత అయితే అంత ఎంత అవకాశం ఉంటే అంత చేస్తే కనీసం ఆడ పోయిన తర్వాత మనం 89% అనుకుంటుంది. నియర్ బై అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క ఆర్టీకి మెట్మా అధ్యక్షులకి ప్లస్ మిగతా వచ్చిన ఓబీలకి సీఓలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకు మన పర్టికులర్ ఏంటంటే నేను వచ్చి 3 years అవుతుంది. యాక్చువల్లీ ఈ December 28th నేను 3 years. మేబీ ఐ థింక్ నేను బై ఏప్రిల్ నేను ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం నాకు ఉంది. సో ఉన్నంత వరకు మనం కష్టపడాలి, చాలా కష్టపడాలి. చాలాసార్లు మీకు ముందు చెప్తా కానీ మనం ఎవరైనా డాక్టర్ దగ్గర మేము చాలా పాజిటివ్. ఎందుకంటే మనం మేము సంతకం కోసం ఆల్రెడీ సార్కి ఇద్దామని తీసుకున్నప్పుడు సార్ సంతకం పెట్టలేదు. అది ఫైనల్ చేసినానే నేను ఫైనల్ డిస్ట్రిక్ట్లో నేనే ఫైనల్ చేయాలి. ఫైనల్ చేసినా కూడా మేము డిఎంసీ గారు డిఎంసీ చేసినాం. అది పైన పక్క పెట్టేసి నాకు కావాల్సిన 95 I want 95% మనకు 90 లక్షలు ఉంటుంది. మనకు దాన్ని 60 తీసుకురండి మీరు ఏమని. సో వాస్తవం కూడా నేను రీఓపెన్ కావాలని చెప్పి నేను మళ్ళీ చెప్పాను, సార్ రీఓపెన్ చేయండి మనం చేద్దామంటే సార్ ఒప్పుకున్నాను. సో అంటే మేము ఎప్పుడైనా మనం ఏదైనా ఫ్యామిలీ ఈ రోజు ఇలా కూర్చున్నాం అనుకుంటే రేపు ఫోటో వస్తుంది, ఫోటో వచ్చినప్పుడు అదే వస్తుంది అనిపించి ఏం జరిగింది ఇందులో. సో మనకు కావాల్సిన ఆన్లైన్ రిపోర్ట్ కావాలి. నేనైతే చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. మాకు ప్రజెంట్ ఈ సంవత్సరంలో మనకు ఏదైతే క్యాంటీన్ పెట్టుకున్నప్పుడు సునీత గారు చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. మన టీం ఏమైనా 5 members ఉన్నారు, ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్. అసలు క్యాంటీన్ పెట్టుకుని అర్థరా అనుకునే ఉద్దేశం చూస్తుంటే నాకు ఎక్సలెంట్ చేస్తున్నారు, చాలా కమిట్మెంట్స్తో చేస్తున్నారు. సో ఇది ఇంకా సక్సెస్ఫుల్ అయ్యి మనకు నెక్స్ట్ మనం మెట్మాల కాదు మెట్మా నుంచి సెట్